నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అయోధ్య రామ మందిరంలో స్కామ్, దొంగతనం, చోరీ, రాబరీ, దోపిడీ ఏదైనానండి. దాదాపు నెల రోజులుగా దీని మీద చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఒక్కొక్క దొంగతనం బయటపడుతుంది, ఒక్కొక్కటి. దైనిక్ భాస్కర్ అనే పత్రిక రోజుకో విషయం బయట పెడుతున్నది, రోజుకో విషయం వెలుగు చూస్తున్నది. చంపక్ రాయ్ అక్కడ ట్రస్ట్లో అతి ముఖ్యుడు చంపక్ రాయ్ చేసిన లీలలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు అందులోని దొంగతనమే కాదు, భూముల కొనుగోళ్లలో జరిగిన స్కామ్లు, ఆలయం కట్టక ముందు జరిగిన స్కాములు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఆలయం కట్టక ముందు చందాలు వసూలు చేసినప్పుడు జరిగిన స్కాములు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీని మొత్తం మీద యూపీ ప్రభుత్వం చాలా లేటుగా స్పందించి, యోగి అందరూ సైలెంట్గా ఉండండి, బహిరంగంగా రాముడి మీద ఇలాంటి అపవాదులు వేయకండి, రాముడి గుడిని బద్నాం చేయకండి అని చెప్తూ అందరూ సైలెంట్గా ఉండండి బెదిరించాడు కూడా కొద్ది రోజుల క్రితం యూపీ ముఖ్యమంత్రి యోగి. ఇది రాముడి మీద అపవాదం కాదు, రాముడి గుడిలో ట్రస్టీలుగా ఉన్నవాళ్ళు, రాముడి పేరుతో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు చేస్తున్న స్కామ్. ఇంకా నిజం చెప్పాలంటే రాముడి పేరుతో రాజకీయాలు ఆడుతున్న వాళ్ళు చేస్తున్న స్కామ్ కూడా అని చెప్పొచ్చు. ఇప్పుడు చచ్చినట్టు సిట్ వేసి చేతులు దులుపుకున్నాడు యోగి. 6 రోజులుగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు చాలా మంది దేశవ్యాప్తంగా తాము రామాలయానికి ఏమేమి ఇచ్చాము, ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవు అని అడుగుతున్నారు. విశ్వ సింధీ సేవా సంఘం అని సింధీలు మొత్తం వాళ్ళందరూ కలిపి 200 కిలోల వెండి ఇటుకలు ఇచ్చామని ప్రకటించారు. అది అక్కడ లేదు, ఏమైంది అని వాళ్ళు అడుగుతున్నారు. हम लोगों ने चंपत राय जी से कांटेक्ट किया, उनके दिल्ली के निवास पे उनसे मुलाकात की और उसके बाद उन्होंने हमें अयोध्या बुलाया. अयोध्या की 26 जनवरी 2021 की डेट फिक्स हुई और अयोध्या मंदिर के परिसर में ही उनके एक हॉल के अंदर ये प्रोग्राम रखा गया. उस प्रोग्राम के अंदर हमने 200 किलो चांदी, 1-1 किलो की एक चांदी, जिसके ऊपर हमारे इष्ट गुरु साईं झूलेलाल जी का फोटोग्राफ भी बना हुआ है और उनके फोटोग्राफ्स और उनके वीडियो भी लिए गए. हमें ये कहा गया कि ये जहां हम लगाएंगे आपको बताएंगे और पहले अभी इसकी चेकिंग होगी कि चांदी की क्वालिटी वगैरह क्या है, उसके बाद रसीद वगैरह और उसके बाद आपको बताया जाएगा. लेकिन इन 5-6 सालों के अंदर हमें कभी ना कोई फ़ोन आया और ना हमारे किसी फ़ोन का रेस्पॉन्स मिला, क्योंकि सबने दान किया था तो हम लोगों ने कभी वो सोचा भी नहीं था कि इस तरह की बातें हो सकती है. 2021లో ఆలయ నిర్మాణానికి ముందు, ప్రారంభోత్సవానికి ముందే 200 కిలోల వెండి ఇటుకలు ఇచ్చామనేది విశ్వ హిందూ సింధీ సేవా సంఘం స్పష్టంగా చెప్తున్నారు. సిట్ దర్యాప్తు చేసినప్పుడు అవేమి దొరకలేదు. అలాగే 60 కిలోల వెండి రాళ్లు కూడా ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అవి కూడా దొరకలేదు అక్కడ. అలాగే రాముడికి వజ్రాలు పొదిగిన నెక్లెస్, హారం ఇచ్చామని జౌన్పూర్కి చెందిన ఒక భక్తుడు చెప్పాడు. ముంబైలో కొన్ని కోట్ల రూపాయలతో తయారు చేయించి అది ఇచ్చానని. అదొక్కటే కాకుండా బంగారంతో చేసిన చరణ పాదాలు అంటే చెప్పులు, రాముడి చెప్పులు, బంగారంతో చేసిన చెప్పులు, దాదాపు 1 కిలో బంగారం, 7 కిలోల వెండితో కలిపి ఆ చెప్పులు తయారు చేసి, చరణ పాదుకలు అంటారు వాటిని తయారు చేసి ఇచ్చాడు చెప్పులని. అది జౌన్పూర్కి చెందిన భక్తుడు ప్రకటించాడు, నేను ఇచ్చాను అని. ఇచ్చినట్టు అక్కడ ఉంది కూడా. ఇప్పుడు అవి కనిపించడం లేదు. మొత్తం మీరే లెక్క పెట్టుకోండి, ఇంకా చాలా ఉన్నాయి, బయటపడుతున్నాయి. ఇవి 200 కిలోల వెండి, 60 కిలోల వెండి, ఇంకొకటి కొన్ని కోట్ల రూపాయల వజ్రాలు పొదిగిన నెక్లెస్, అలాగే 1 కిలో బంగారం, 7 కిలోల వెండితో కూడిన చెప్పులు, ఇవన్నీ కనిపించడం లేదు. ఏమైనా ఇవన్నీ. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ నార్త్ ఇండియా అధిపతి అనురాగ్ రస్తోగి ఏమంటాడంటే, 2020 ఆగస్టు 5న అయోధ్యలో శంకుస్థాపన కార్యక్రమానికి ముందే తమ సంఘం 39.26 కిలోల వెండిని ఆలయానికి ఇచ్చిందని చెప్పాడు. ఆ వెండి కూడా కనిపించడం లేదు. దాదాపు 300 కిలోల వెండి, కిలో బంగారం, వజ్రాల పొంగిన ఆహారం, ఇవన్నీ అదృశ్యమైపోయాయి. ఈ మధ్యకాలంలో రోజు హుండీలో వేస్తున్న డబ్బులు లెక్క పెడుతున్నప్పుడే, రోజో వారానికోసారో లెక్క పెడుతున్నప్పుడు అందులోంచి కొంత మాయం చేసి రోజుకు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా మాయం చేస్తూ వస్తున్నారు. ఇది ఆలయం హుండీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏళ్లుగా ప్రతిరోజు 5 లక్షల నుంచి 10 లక్షలు అనేది ఆధారాలతో సహా దైనిక్ భాస్కర్ బయటపెట్టింది. 8 నెలల కాలం పాటు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తీసి పడేశారు. ఎందుకు తీసేశారు? దాని మీద జవాబు లేదు. ఇంత జరిగింది కదా,
పత్రిక బయట పెట్టడమే కాదు, సిట్ విచారణలో కూడా అనేక విషయాలు అక్కడ లేవు, మాయమైపోయినాయని, మొత్తం విషయాలు ఇప్పటికీ తెలియకపోయినా మాయమైపోయినాయి, దొంగతనం జరిగింది అని స్పష్టంగా తెలుస్తున్నది. मामला राम जन्मभूमि से संबंधित है, इसीलिए राम जन्मभूमि थाने है। राम जन्मभूमि पर जो चढ़ावा आता है प्रतिदिन करोड़ों का, अभी तो एक सामने आया कि 7.5 करोड़ 7 करोड़ रुपए चोरी किया इन लोगों ने। इसके पहले 8 महीने का सीसीटीवी फुटेज डिलीट किया है टिन्नू यादव ने। ये लगातार ये काम चल रहा था, इसलिए हम अभी जो एसआईटी गठित हुई इस पर हमें विश्वास नहीं है, क्योंकि 22 में भी इसी तरह एक एसआईटी गठित हुई थी, उसकी रिपोर्ट आज तक नहीं आई। तमाम मामलों में जिसे पेंडिंग में डालना होता है सरकार उसमें एसआईटी, सीबीआई, आईबी के हवाले कर देती है, जिससे इतिश्री हो जाए, जनता में भ्रम फैल जाए, हमारी बातें समाप्त हो जाएं। लेकिन याद रहे ये शब्द ब्रह्म है, शब्द भ्रम नहीं यह काम करेगा। ये हम लोगों की आस्था के साथ खिलवाड़ है। हम चारों चोरों को, चोर चंपत राय, चोर अनिल मिश्रा, चोर टिन्नू यादव यानी रामशंकर यादव, चोर गोपाल राव, चारों के नाम हम एफआईआर देने के लिए आए हैं कि एफआईआर दर्ज करें। अगर नहीं करेंगे तो हम एसएसपी से मिलेंगे, एसएसपी नहीं करेंगे, डीआईजी है, फिर आईजी है, फिर डीजीपी है, नहीं करेंगे तब हम अदालत में जाएंगे। पीछा नहीं छोड़ेंगे इन चोरों का, और एसआईटी जैसी भ्रामक व्यवस्था के पीछे हम अपना समय नष्ट नहीं कर सकते हैं। एसआईटी पर हमारी कोई आस्था नहीं, कोई विश्वास नहीं। కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు బుక్ చేయలేదు. సిట్ అనేది ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఆదేశించి ట్రస్ట్ ఆధ్వర్యంలో సిట్ నడుస్తుందని. ట్రస్ట్ ఆధ్వర్యంలో సిట్ నడవడం ఏంది? ఇదంతా చేసిందే, దొంగతనం చేసిందే ట్రస్ట్ కదా, ట్రస్ట్లో ఉన్న చెంపక్రాయ్ లాంటి వాళ్ళు కదా. ఇప్పుడు చెంపక్రాయిని రక్షించే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. చెంపక్రాయిని రక్షించాలంటే ఏం చేయాలి? ఇంకెవరినో బలి చేయాలి. టిన్ను యాదవ్ అని ఒక డ్రైవర్, అతను ఇందులో లేడా? ఈ మొత్తం స్కామ్లో ఆయన కూడా ఉన్నాడు, కానీ ఆయన ఓన్లీ డ్రైవర్. చెంపక్రాయ్, ఇంకో మిశ్రా, ఇట్లాంటి వాళ్ళందరూ కోట్లు దొబ్బేస్తుంటే వాళ్ళకి సహకరించిన వాడు డ్రైవరు టిన్ను యాదవ్. ఇప్పుడు ఆ టిన్ను యాదవ్ మొత్తం వ్యవహారంలో టిన్ను యాదవే ప్రధాన దోషిగా చిత్రీకరించి, ప్రభుత్వము ట్రస్ట్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. టిన్ను యాదవ్ ప్రధాన దోషిగా చేసి అసలైన వాళ్ళందరికీ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్నాయి. టిన్ను యాదవ్ని ప్రధాన దోషిగా చేయడం ద్వారా, అతనే మొత్తం చేయడం ద్వారా అఖిలేష్ యాదవ్ టిన్ను యాదవ్ ఇద్దరు బాగా దగ్గరైన వాళ్ళని ప్రచారం కూడా జరుగుతుంది. అప్పుడే ఇద్దరు యాదవులు కాబట్టి అఖిలేష్ యాదవ్ని దెబ్బతీయడం కోసం టిన్ను యాదవ్ని ముఖ్య దోషిగా చిత్రీకరించి మిగతా వాళ్ళందరినీ తప్పించే వ్యవహారం నడుస్తుంది అక్కడ. ఈ విషయం బయటపడ్డ వెంటనే చెంపత్ రాయ్ మాట్లాడిన మాటలేంటి? ఆడిట్ జరుగుతోంది, ఎప్పుడు జరిగినట్టే జరుగుతోంది, ఇందులో ఎలాంటి తప్పులు ఏమీ బయటపడలేదని చెంపత్ రాయ్ మాట్లాడాడు. అప్పటివరకు ఆయనకి ఏం కనబడలేదు. ఇందులో చాలా ముఖ్యమైన ప్రశ్న, చెంపత్ రాయికి జరుగుతున్న దొంగతనం విషయం తెలియదా? రాబరీ, దోపిడీ విషయం తెలియదా? లేకపోతే తెలిసినా కళ్ళు మూసుకొని ఉన్నాడా? మూడవ ప్రశ్న, లేదంటే మొత్తం దోపిడీలో చెంపక్రాయ్ ఒక భాగస్వామే కాదు, నాయకుడా? నిజం చెప్పాలంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు మొత్తం వ్యవహారానికి సూత్రధారి చెంపక్రాయ్ లాగానే కనబడుతున్నాడు. గోపాలరావు అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో మిశ్రా అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ నలుగురు కలిపి మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఇప్పుడు కాదు, ట్రస్ట్ ఏర్పడ్డప్పటి నుంచి, అంటే అయోధ్య ప్రారంభోత్సవం నుంచి. ఇంకొక ముఖ్యమైన విషయం, కొన్ని కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ కూడా జరిగింది ఇక్కడ. 10 రూపాయలు ఉన్న ల్యాండ్ని 100 రూపాయలకు కొనడం అనే స్కామ్. అయోధ్య ట్రస్ట్లో ఉన్న డబ్బుల ద్వారా అయోధ్య రామాలయం కోసం ల్యాండ్ కొన్నారు. చుట్టుపక్కల తక్కువ రేటుకు ఉన్న ల్యాండ్ను చాలా ఎక్కువ రేటు పెట్టి కొనడం ద్వారా ఎవరికి లాభం? కొన్న ట్రస్టీలకు లాభం. ఆయన దగ్గర 10 రూపాయలకు కొంటారు, కానీ 100 రూపాయలకు కొన్నట్టుగా చూపిస్తారు. మిగతా 90 రూపాయలకు ట్రస్టీలకి, ట్రస్ట్లో ఉన్న సభ్యులకి పంచుకుంటారు అందరూ. అట్లా కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్, ల్యాండ్ స్కామ్ జరిగింది అయోధ్యలో అనేది కూడా బయటపడుతున్నది. ఇప్పుడు ఈ 6 రోజుల విచారణలో 150 మంది పేర్లు బయటపడ్డాయి, కానీ చెంపక్రాయ్ గురించి మాత్రం ఏమీ బయటపడలేదు. వీళ్ళకి కనిపించలేదు. చెంపక్రాయ్ కనిపించిన రిపోర్ట్లో రాయలేదా తెలియదు. ఇప్పుడు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, గోపాలరావు అని ఇంకో అతను. ఈ గోపాలరావు ఆల్రెడీ యూపీ విడిచి కర్ణాటక వెళ్ళిపోయాడు అనేది, అంటే పారిపోయాడా వెళ్ళిపోయాడా అనేది తెలియదు, వెళ్ళిపోయాడు అనేది వార్త. ప్రధానంగా చెంపత్ రాయ్, అతని కుడి భుజం లాంటి అనిల్ మిశ్రా, ఈ గోపాలరావులు ముగ్గురు కుడి ఎడమ భుజాలు, ముగ్గురు కలిపి మొత్తం వ్యవహారం నడిపించారనేది తేలుతున్నది. మరి దీని మీద ఈ ముగ్గురు మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ కాలేదు అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇప్పటివరకు ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు, రేపో ఎల్లుండో 2-3 రోజుల్లో ఎఫ్ఐఆర్ బుక్ కావచ్చు. బుక్ అయితే టిన్ను యాదవే ప్రధాన
నిందితుడుగా ఉంటాడా? చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాలరావు లాంటి బ్రాహ్మణ ట్రస్టీలు, వీళ్ళందరూ బ్రాహ్మణులు. టిన్ను యాదవ్ తప్ప అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం బ్రాహ్మణుడే. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్కు చెందిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్కు చాలా దగ్గరైన వాళ్ళు. ఇంత పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయల గొటాల, కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే భారతదేశంలో రాముణ్ణి కొన్ని కోట్ల మంది నమ్ముతారు. ఇంకొక వైపు రాముడి పేరుతో రాజకీయాలు ఆడతారు, రాముడి పేరుతో హత్యలు కూడా జరుగుతుంటాయి. ఆర్ఎస్ఎస్ సంఘిముఖ ఆ పని చేస్తుంటది, రాముణ్ణి రాజకీయాలకు ఉపయోగిస్తుంటది. రాముడు దేవుడు అని నమ్మేవాళ్ళు, రాజకీయవాది కాదు దేవుడు అని నమ్మేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. రాజకీయాలకు ఉపయోగించేవాళ్ళు కొంతమందే ఉండొచ్చు, సంఘిముఖ కొంతమందే కావచ్చు. దేవుడిగా నమ్మేవాళ్ళు కొన్ని కోట్ల మంది. వాళ్ళ మీద ఈ దొంగతనం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం లేదా? ఇది ఊరికేనే మనోభావాలు దెబ్బతీసుకుంటారు కదా ఈ ముఖ, ఆర్ఎస్ఎస్ ముఖం అంటే మనోభావాలు దెబ్బతీసుకొని కేసులు పెడుతూ ఉంటారు కదా, దేశవ్యాప్తంగా కేసులు పెడుతున్నారు ఎవరైనా ఏమైనా మాట్లాడగానే. మరి కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసి కొన్ని కోట్ల రూపాయల దోపిడీ చేసిన, రాబరీ చేసిన వాళ్ళ మీద ఎక్కడ కేసులు ఎందుకు లేవు ఇప్పటిదాకా ఇంతకాలంగా? మొదటిసారా ఇది? ఇంతకుముందు ఆరోపణలు రాలేదా? ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి. ఇప్పుడు ఒక పత్రిక ముందుకొచ్చి, దైనిక్ భాస్కర్ ముందుకొచ్చి అన్ని బయట పెట్టింది కాబట్టి ఇప్పుడు మొత్తం బయటపడుతుంది. విచారణ కూడా జరుగుతుంది. ఆ విచారణ ఎంతవరకు జరుగుతుంది? నిజంగానే జరుగుతుందా? సీరియస్గా నిజాలు బయట పెట్టడానికే విచారణ చేస్తున్నారా? ఇవన్నీ ఒక అనుమానాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆర్ఎస్ఎస్ ఉన్నది. వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బిడ్డలు, ఆర్ఎస్ఎస్ అనుచరులు. కాబట్టి యోగి ఆర్ఎస్ఎస్ మనిషే కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి యోగి, ఆయన మాత్రం ఏం చేస్తాడు అనేది ఒక మాట. ఆయన మాట్లాడకండి దీని గురించి బహిరంగంగానే బెదిరిస్తూనే ఉన్నాడు ఒకవైపు. ఇంత జరుగుతూ ఉంటే రామ మందిర నిర్మాణం కోసం మా జీవితం అంతా అర్పించామని చెప్పుకుంటున్న మోడీ, తీర్పు మోడీ వల్లనే వచ్చింది, రామ మందిర నిర్మాణం తీర్పు మోడీ వల్లనే వచ్చిందని చెప్పుకుంటున్న భక్తులు ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్క ముక్క మాట్లాడడం లేదు ఎందుకు? కొత్త సనాతని, మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త సనాతని ఉన్నాడు కదా పవన్ కళ్యాణుడు. తిరుపతిలో లడ్డూ కల్తీ జరిగిందని పెద్ద ఎత్తు హైరాణ చేశాడు కదా, ప్రపంచమే మునిగిపోయినట్టు హైరాణ చేశాడు కదా, మామూలుగా చేయలేదు కదా. రామ మందిరంలో ఇన్ని కోట్ల రూపాయలు దొబ్బేస్తుంటే ఏం చేస్తున్నాడు ఈ సనాతని? పడుకున్నాడా? కనబడటంలే ఈ కొత్త సనాతనికి ఇవేమి కనబడడం లేదా? ఇక మీడియా, నేషనల్ మీడియా దీని గురించి కనీసం కూడా ఏదో ఒకటి రెండు వార్తలు, అది కూడా దైనిక్ భాస్కర్ రెగ్యులర్గా బయట పెడుతూ ఉంటే చచ్చినట్టు ఇప్పుడు యోగి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత చచ్చినట్టు వార్తలు ఇస్తున్నారు. వాళ్ళకి ప్రధాన వార్తలు ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తొవి తీయాలి ఇప్పుడు. ఇది వాళ్ళ ప్రచారం చేస్తున్న వార్తలు. కాక్రోచ్ జనతా పార్టీ పిల్లల జంజీలు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని 10 రూపాయలు 5 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో జంతర్ మంతర్ వచ్చి 4 రోజులుగా శనివారం నుంచి శని, ఆది, సోమ, మంగళవారం ఇవాళ ఇంకా ధర్నా చేస్తున్నారు. రాత్రి పగలు ధర్నా చేస్తున్నారు అక్కడ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్ వ్యతిరేకంగా. 100 మంది 1000 మంది పిల్లలు జంజీలు ఈ దేశం కోసం. మీరు చెప్తున్నారు కదా దేశం కోసం ధర్మం కోసం అని, కథలు చెప్తున్నారు కదా మీరు. దేశం కోసం ధర్మం కోసమే రామ మందిరాన్ని దోచుకున్నారు కదా. అలాంటిది వాళ్ళు దేశం కోసం, దేశంలో మళ్ళీ ఒకసారి ఇలాంటి లీకులు జరగొద్దని, మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు చచ్చిపోవద్దని ఈ దేశం కోసం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అక్కడ 4 రోజుల నుంచి. వాళ్ళకి నీళ్లు లేకుండా చేస్తావు, వాళ్ళకి కరెంటు లేకుండా చేస్తావు, వాళ్ళకి ఆహారం దొరకకుండా చేస్తావు, ఆకలితో చచ్చిపోయేటట్టు చేస్తావు. మీ సంఘీ మూక వెళ్ళి దాడులు చేస్తుంది, వాళ్ళని రెచ్చగొడుతుంది. ఈ సంఘీ మీడియా, గోధి మీడియా వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని చేస్తున్న పాపం వాళ్ళు అన్ని కష్టాలు పడుతూ ఎదిరిస్తూ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. మీడియా ఏం చేస్తుంది? వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాకిస్తాన్ నుంచా, చైనా నుంచా, అమెరికా నుంచా తొవ్వి తీసే పని చేస్తున్నారు. వాళ్ళు జేబులోంచి వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చినవో, లేకపోతే వాళ్ళు కష్టపడి స్విగ్గీనో జొమాటోలోనో పని చేసుకుంటూ కష్టపడి సంపాదించినవో వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తింటున్నారు. వాళ్ళకి ఎవరు పెట్టడం లేదు. ఎవరో వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు పెట్టి వచ్చి అన్నం పెడుతున్నారు. మీరేమో వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి? ఇంత డబ్బు రామాలయానికి సంబంధించి ఇంత డబ్బు దోచుకోపోతుంటే కనబడదు మీకు. కోట్ల రూపాయలు బీజేపీ, అనేక రాష్ట్రాల్లో బీజేపీ సర్కారులు కోట్ల రూపాయలు, రాజకీయ నాయకులు, బీజేపీ నాయకులు కోట్ల రూపాయలు దొబ్బేస్తుంటే మీకు కనిపించదు. బీహార్ లాంటి చోట్ల తివారీ అనే ఒక యువకుడిని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపితే మీకు కనిపించదు. ఎన్కౌంటర్ అని ప్రచారం చేస్తే అక్కడ 1000 మంది ప్రజలు కదులుతున్నారు, 1000 మంది ఊరేగింపులు తీస్తున్నారు. భరత్ భూషణ్ తివారీ అనే యువకుడిని చంపినందుకు నిరసనగా. అతను అడిగింది ఏంటి? ఆయన చేతిలో నిజంగా తుపాకీ పట్టుకున్నాడు. తుపాకీ పట్టుకుని ఆయన అడిగింది ఏంటి? దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలి, విద్య సరిగ్గా ఉండి, ఇటువంటి డిమాండ్లు పెట్టాడు. డిమాండ్లు పెట్టి మీరు ఈ డిమాండ్లను పరిష్కరిస్తామంటే ఇగో తుపాకీ పడేస్తున్నాడు. తుపాకీ కింద పడేసాడు. పడేయగానే వాళ్ళు చేసిన పని ఏంటి? తుపాకీ కింద పడేయగానే కాల్చి చంపేశారు. అది ఒకడేం క్రిమినల్ కాదు. అంతకుముందు క్రిమినల్
చరిత్ర లేదు. మానసికంగా కూడా సరిగ్గా లేరని కొంతమంది చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు అది. అలాంటి యువకుడిని కాల్చి అంతకు ముందు చాలా వీడియోలు ఉన్నాయి. యువకుడు ప్రజల కోసం నిలబడి మాట్లాడినవి, పోరాడినవి, ప్రజల సమస్యల మీద పోరాడినవి, ఆయనకు ఆ చరిత్ర ఉన్నది. ఆ యువకుడిని కాల్చి చంపి ఇప్పుడు ఆ యువకుడి కోసం ఆ ఎన్కౌంటర్కి బూటకు ఫేక్ ఎన్కౌంటర్కి నిరసనగా బీహార్ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. పట్టుకొని కాల్చి చంపారని క్లియర్గా కనబడుతున్నది వీడియోలో కూడా. అయినా సరే ప్రభుత్వం స్పందించడం లేదు. మీడియా ఏం చేసింది? మీడియాకి అది పట్టనే పట్టదు. ప్రాణాలు అనేవి పట్టనే పట్టవు. మన తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ అనే అతన్ని పట్టుకొచ్చి అతని మీద అనేక కేసులు ఉండొచ్చు, అతను నిందితుడే కావచ్చు అనేక కేసులు, దేంట్లో దోషి కాదు, దోషి అయినా సరే చంపే అధికారం రాజ్యాంగం మీకు ఇవ్వలేదు, పోలీసులకు ఇవ్వలేదు. ఏ పత్రిక దాని గురించి రాసింది? ఒక సిఐని టార్గెట్ చేసి ఇప్పుడు సిఐ చంపి ఉండొచ్చు. ఎవరి కోసం చంపాడనేది బయటపడాలి కదా. సిఐ ఒక్కడనే పెట్టేసి అందరు తప్పించుకునే వ్యవహారం అక్కడ నడుస్తుంది. అక్కడ తివారీ విషయంలో కూడా అదే జరుగుతుంది. కొంతమందిని తప్పించుకునే వ్యవహారం, ఒకళ్ళని ఎవరినో బలి చేసి తప్పించుకునే వ్యవహారం. ఇప్పుడు ఈ రామ మందిరంలో కూడా అదే జరుగుతుంది. టిన్ను యాదవ్ అనే అతన్ని బలి చేసి, మేకను బలిచ్చినట్టు బలిచ్చేసి చంపతరాయి, మిశ్రాలు, రాయులు అందరూ తప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వెనక ఆర్ఎస్ఎస్ ఉన్నది. సంఘీ మూక వాళ్ళకి బలంగా నిలబడుతున్నది. దాదాపు రామ మందిరానికి సంబంధించే ల్యాండ్ స్కాములు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న స్కాములు కావచ్చు, మొత్తం 12,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అవి రుజువు చేయగలుగుతామా లేదా, ఎవరైనా చేయగలుగుతారా లేదా చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం మద్దతు ఉంది. రుజువు చేసే అవకాశం కూడా లేకపోవచ్చు. భక్తులు రాముడికే ఇస్తున్నాం అనుకొని ఇచ్చిన కోట్ల రూపాయల నగలను, కోట్ల రూపాయల వెండి సామాన్లను దొబ్బేస్తున్నారు. రాముడికే ఇచ్చినాం అనుకున్న కోట్ల రూపాయల సొమ్మును, హుండీలో వేసిన సొమ్మును దొబ్బేసింది. నిజంగా వాళ్లకు మద్దతు తెలుపుతున్న ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళకు మద్దతు తెలుపుతున్న మోడీ, యోగి, వీళ్ళందరికీ కావచ్చు, నిజంగా రాముడి మీద వీళ్ళకి భక్తి ఉన్నదా? నిజంగా నమ్ముతున్నారా వీళ్ళు దేవుణ్ణి? వీళ్ళకు రాముడి మీద భక్తి లేదు, దేవుడి మీద ఏ దేవుడి మీద భక్తి ఏం లేదు. వీళ్ళకు రాజకీయంగా ఉపయోగించుకోవడానికే దేవుడు అనేది కావాలి. రాముణ్ణి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు. రాముణ్ణి ముందు పెట్టి వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో భాగమే వీళ్ళకు మతం ఉపయోగపడుతున్నది, హిందూ మతం ఉపయోగపడుతున్నది, రాముడు ఉపయోగపడుతున్నాడు తప్ప నిజంగా వీళ్ళెవ్వరికీ రాముడి మీద భక్తి లేదు. ఆర్ఎస్ఎస్తో సహా సంఘీలో ఉన్న పాపం అమాయకులు చాలా మంది నమ్ముతుండొచ్చు, కానీ సంఘీల మూకకు నాయకత్వం వహించే వాళ్ళు ఎవ్వరికీ దీని మీద సావర్కర్కే లేదు. సావర్కర్ తాను నాస్తికుడిని ప్రకటించుకున్నాడు, ఆయనకే లేదు దేవుడి మీద నమ్మకం. వీళ్ళందరికీ మతం అనేది రాజకీయాలకు ఉపయోగపడేది, రాముడు రాజకీయాలకు ఉపయోగపడే ఒక దేవుడు అంతే వీళ్ళకు. అట్లనే రామాలయంలో కూడా అదే చేస్తున్నారు వీళ్ళు. ఇంత దుర్మార్గ పరిపాలన భారతదేశంలో నడుస్తున్నది, దుర్మార్గ దోపిడీ ఈ దేశంలో నడుస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.